చేరిన మీ అందరికీ ప్రభుడును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధ అభిషేక అగ్ని పరిచర్య అంతటి తరపున వందనాలు. బయట చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధి మనతో ఉండునుగాక. గడి చెప్పండి హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని వాక్యం విందంపులారా. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదువుదాం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతో ముఖాన్ని, 2 కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుతా ఉండెను. దేవదూతల గురించి ఒక చక్కని ప్రస్తావన మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుని సింహాసనానికి సమీపంగా ఉన్న దూతలకు 6 రెక్కలు ఉన్నాయని, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నాయి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నాయి, 2 రెక్కలతో ఎగిరి వెళ్తా ఉన్నాయి. వీటికి శరాపులు, మహాదూతలని పేరు. ముఖాన్ని ఎందుకు కప్పుకున్నాయి చెప్పాను, కాళ్ళు ఎందుకు కప్పుకున్నాయి చెప్పాను. ఎగిరి వెళ్తున్న అనుభవాన్ని గురించిన ప్రస్తావనలో మనం ఉన్నాం. ముఖాన్ని కప్పుకోవడం కారణం ఏంటంటే మనం కనబడకూడదు, దేవుడు కనబడాలి. కాళ్ళు ఎందుకు కప్పుకున్నాయి? మన ఇష్టం కాదు, దేవుని ఇష్టాన్ని మనం జరిగించాలి. 2 రెక్కలు ఎగిరి వెళ్తా ఉన్నాయి. చెప్పకని చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఒక రాజున మధ్యాకాశంలో కడబోర శబ్దం వినబడినప్పుడు మనము కూడా పక్షి రాజు వలె రెక్కలు దాల్చి ఎగిరి వెళ్ళిపోతాము. ఆమేన్. ఎగిరి వెళ్ళిపోవాలంటే యోబు 34:20 ప్రకారంగా బలవంతులే దైవికంగా కొనిపోబడతారు అన్న ప్రస్తావన మనం చూస్తున్నాం. అంటే బలహీనులు దైవికంగా కొనిపోబడలేరు అన్న సంగతి కూడా అర్థం అవ్వాలి. ఏంటి బలం? తింటే వచ్చే బలమా, తాగితే వచ్చే బలమా, తేరగా తిరిగి వచ్చే బలమా? కాదు. ఆత్మ సంబంధమైన బలాన్ని గురించిన ప్రస్తావన బైబిల్లో మనం చూస్తున్నాం. ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాల్లో మొర్దెకై బలమును గూర్చి అన్న ప్రస్తావన మనం చూస్తున్నాం. ఎవరి మొర్దెకై? చెరపట్టబడిన యూదుడని, బెన్యామీను గోత్రికుడని. ఈ మొర్దెకై బలం ఏంటి? బెన్యామీను గోత్రికుడు. ఆ బెన్యామీను గోత్రాన్ని గురించిన చరిత్ర మీకు అందించాను. వాళ్ళ మూల పితరుడు యాకోబు చేసిన ప్రార్థన ప్రతిఫలముగా బెన్యామీనుగా మార్చబడ్డాడు. బెనోని కాస్త బెన్యామీనుగా మార్చబడ్డాడు. దుఃఖపుత్రుడు కాస్త దేవుని కుడి చేతి పుత్రుడిగా మారాడు. మన కొరకు ప్రార్థించే తండ్రి ఉండాలి, సంఘ కాపర్ మనం కలిగి ఉండాలి. సేవకుడు మనకెందుకు? పెళ్ళిళ్ళు చేయడానిక, ఇంట్లో కార్యక్రమాలు చేయడానిక? దానికైతే పంతులు గారు లేకపోతే ఈ ముహూర్తాలు పెట్టేవాళ్ళు సరిపోతారు. సేవకుడు ఎందుకయ్యి అంటే నీ కొరకు ప్రార్థించే వ్యక్తి, నీ కొరకు దేవుని ఎదుట మొరపెట్టే వ్యక్తి, ఒక సంఘ కాపర్ని, ఒక ఆత్మీయ తండ్రి మనం కలిగి బ్రతకడం మనకి బలం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అలాగే ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 21-22 వచనాల్లో ప్రస్తావన ఏముందంటే, ఈ మొర్దెకై రాజు ఆస్థానంలో ద్వారపాలకుడిగా పనిచేస్తున్నాడు. తన పనిలో నమ్మకత్వం కనపరిచాడు. మొర్దెకై బలం ఏంటంటే నమ్మకత్వం. సామెతలు 28-20 ప్రకారంగా నమ్మకస్తుడికి మెండైన దెబ్బలా దీవెనలా? దీవెనలు. దీవెనలు అనగానే అందరికి ఆశే, దెబ్బలంటే అందరికి భయమే. నాకు కావాలని ఎగబడతాం. షరత్ అక్కడ ఉంది. ఎవరికి దీవెన? నమ్మకస్తునికి అని బైబిల్ చెబుతుంది. ఏ విషయాలు నమ్మకం ఉండాలి? పౌలు పాస్టర్ గారు, తిమోతి పాస్టర్ గారు అంటారు అన్ని విషయాల్లో నమ్మకస్తులుగా ఉండాలి అని. బైబిల్ గ్రంథంలో చాలా చక్కని విషయాలు ప్రస్తావించబడ్డాయి నమ్మకత్వాన్ని గురించి. ఏ విషయాల్లో ఒక వ్యక్తి నమ్మకస్తులుగా ఉండాలి అన్న ప్రస్తావనలో ఒక వ్యక్తి దేవుని ఎదుట నమ్మకస్తులుగా ఉండాలని, అలాగే ఈ వ్యక్తి రక్షణ కొరకు దేవుడు ఒక సేవకుని వాడుకుంటాడు. ఆత్మీయ తండ్రి, సంఘ కాపరి, సేవకుని ఎదుట నమ్మకస్తులుగా ఉండాలని, అలాగే రక్షణ పొందిన మనల్ని గాలి వదిలేయలేదు. ఏదేను తోటలోనికి ఆదామును చేర్చినట్లుగా, గాయపడిన బాటసారిని పోటకూలి వానిటికి చేర్చినట్టుగా ఒక సంఘంలో దేవుడు చేర్చాడు. అంటే మనం వెళ్ళే మందిరంలో నమ్మకస్తులుగా మనం ఉండాలి. అలా ప్రార్థనకి వెళ్ళి వస్తే సరిపోద్దా? బైబిల్ చెబుతుంది ఆయన భుజములపై రాజ్యభారం ఉంది. అంటే ప్రతి విశ్వాసికి దేవుడు బృహత్తరమైన బాధ్యత ఇచ్చాడు. ఏంటి ఆ బాధ్యత అంటే సేవలో పాలు పొందే వంతు ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చాడు. అంటే మనం పరిచర్య చేసేవారిగా ఉండాలి. ఏదో ఒక పరిచర్లో మనం కనపరచబడాలి, పాలు పొందాలి.
పరిచర్లో నమ్మకస్తులుగా ఉండాలి. 5వదిగా దేవుడు మన జీవనం కొరకు జబ్బులు ఇచ్చాడా, డబ్బులు ఇచ్చాడా? చెప్పాలి, మాట్లాడండి. జబ్బులా, డబ్బులా? డబ్బులే. డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. 4వ అనుభవాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను, పరిచర్లో నమ్మకస్తులుగా ఉండాలని. మొదటి భాగం చెప్పాను, కొంతమంది నమ్మకత్వాన్ని కనపరచడం ద్వారా వాళ్ళకి దేవుడు ఇచ్చిన ఉన్నతమైన ఆశీర్వాదాలు ఏమిటో. కాబట్టి వాళ్ళు సేవలో పాలు పొందేవాళ్ళు కనుక, సేవకులు అయ్యేవాళ్ళు కనుక, అప్కమింగ్ సేవకులు కనుక పరిచర్య చేశారు. మీ విశ్వాసం మాకేం ప్రయోజనం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఆలోచించే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ఒక చక్కని సమాధానం బైబిల్లో ఉంది. ఇర్మియా పుస్తకం 33:22. నాకు పరిచర్య చేయు లేవీయులను లెక్కింపలేనంతగా నేను విస్తరింపజేస్తాను, ఆస్తి ఆశీర్వదిస్తాను. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అంటే పరిచర్య చేస్తే ఉపయోగం ఏంటి, ప్రయోజనం ఏంటంటే తరతరాలుగా మనల్ని వెంటాడే శాపాలు, ప్రతి విధమైన శపితమైన అనుభవాల నుండి దేవుడు విడిపించి మనల్ని ఆశీర్వదిస్తాడు. చాలామంది అంటారు, మేము కష్టపడుతున్నామండి, మా కష్టజీతం నేను నిలవట్లేదు, సంపాదన పరుల పాలైపోతుంది, అప్పులోల పాలైపోతుంది, డాక్టర్ల పాలైపోతుంది, కష్టమంతా నేల పాలైపోతుంది, ఏమవుతుందో అర్థం కావట్లేదు అని. చాలా బాధాకరం. పగలంతా కష్టపడతాం, వచ్చిన సంపాదన చేతులు నిలబడిపోతే ఎంత వేదన. ఇటువంటి భయానకమైన పరిధుల నుండి విడిపించబడడానికి, దేవుని ఆశీర్వాదం మన కుటుంబాల్లో నిలవడానికి, దేవుని కృప మన కుటుంబాల్లో మన తరతరాలకి ఆశీర్వాదాన్ని తేవడానికి మనకి ఇచ్చిన ఓ చక్కని ఛానల్, ఓ చక్కని అవకాశం ఏంటి తెలుసా? పరిచర్య చేయడం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. పరిచర్య చేయడం వల్ల ఆశీర్వాదం ఉంది. దాన్ని గుర్తించని వాళ్ళు చాలామంది ఉన్నారు. పరిచర్య చేసేవారిలో కూడా చాలామంది ఈ స్పృహ లేదు. చేద్దామనిపిస్తుంది, చేస్తున్నా, చెయ్యాలని కూడా చేస్తున్నా. ఇట్లా బోడి మాటలు మాట్లాడకూడదు. పరిచర్య చేస్తే కలిగే ఆశీర్వాదాల గురించిన వివరాలు మనకు తెలిస్తే మనం పరిచర్య చేయకుండా ఉండలేం, మన పిల్లల్ని పరిచారకులుగా మార్చకుండా ఉండలేం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నిజం. ఒక ప్రాంతంలో ఒక సంఘంలో జరిగిన సంఘటన, వాస్తవంగా జరిగిన సందర్భం ఇది. ఒక వ్యక్తి సభల్లో అతనికి ఇవ్వబడిన పని ఏంటంటే సేవకులను రిసీవ్ చేసుకోవడం, రూమ్లో పెట్టడం, వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయడం, వాళ్ళ వాష్రూమ్స్ కడిగి వాళ్ళకి అన్ని విషయాల్లో నీళ్ళు పెట్టడం కానీ అన్ని విషయాల్లో రెడీ చేసుకోవడం. అలాగే కాకుండా చర్చిలో భోజనాలు జరుగుతూ ఉంటాయి. భోజనాలు అయిపోయిన తర్వాత ఆ విస్తరలు ఎత్తే ఆ పని ఇతను ఎన్నుకున్నాడు. పాస్టర్ గారేమో వచ్చిన సేవకుడు రిసీవ్ చేసుకొని ఆ రూమ్లో పెట్టి మరలా తీసుకెళ్ళడం, వాళ్ళకి భోజనం పెట్టడం, వాళ్ళ బాగోలు చూసే వ్యవహారం అప్పగిస్తే ఇతను ఏర్పాటు చేసుకున్న విషయం ఏంటంటే, దాంతోపాటు నేను మందిరంలో ఈ భోజనాలు అయిన తర్వాత ఆ విస్తరలు ఎత్తుతానని. అతను చెప్పిన మాట ప్రకారంగానే చక్కగా సేవకులు రిసీవ్ చేసుకుంటున్నాడు, రూమ్లో పెడుతున్నాడు, వాళ్ళకి కావాల్సినది కూడా సిద్ధపరుస్తున్నాడు, వాష్రూమ్స్ శుభ్రం చేస్తున్నాడు, అలాగే అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు, వాళ్ళని మీటింగ్ తీసుకెళ్తున్నాడు. మీటింగ్ అయిపోయిన తర్వాత భోజనం జరుగుతుంది. ఆ భోజన కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా అవన్నీ కూడా విస్తరలు ఎత్తి దూరంగా తీసుకెళ్ళి పడేస్తున్నాడు. ఒక పాస్టర్ గారు 2 రోజులు సభల్లో వాక్యం చెబుతూ ఈ వ్యక్తిని పరిశీలిస్తున్నాడు. చాలా ఆశ్చర్యపోయాడు. ఇంత చక్కగా పరిచర్య చేసేవాళ్ళు ఈ సంఘంలో ఉన్నారు కనుక చక్కగా సేవ జరుగుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. సేవకుడితో కలిసి పనిచేసే వాళ్ళు ఉంటేనండి, అది చిన్న సంఘమా, పెద్ద సంఘమా, కొద్ది సంఘమా, అది పల్లెటూరులో ఉందా, అడవుల్లో ఉందా, కొండల్లో ఉందా, లోయల్లో ఉందా, అది మ్యాటర్ కాదు. దేవుడు తన పరిచర్ని ఘనంగా జరిపిస్తాడు. కొన్ని సంఘాల్లో సేవకుడు అన్ని విషయాల్లో తిప్పలు పడతా రావాలా. అసలు మాకేం పట్టలేదు, మేము సందాలు ఎత్తాం, టయాన్ని కోటనకు వస్తాం, పాలు పొందుతాం, ఇస్త్రీ చొక్క నలగకూడదు, చెమట పట్టకూడదు, బ్లెస్సింగ్లు అని మాకు రావాలి అని ఇట్లా తిక్కల ఆలోచనలు చేసి తిక్క వ్యవహారాలు చేసే విశ్వాసులు చాలామంది లేకపోలేదు. వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదం కలుగుద్ది కానీ అది వాళ్ళకి మట్టుకేసే పరిమితం అవుద్ది. వాళ్ళ తరాలకి దీవెనకరంగా మారాలి అంటే ఆ వ్యక్తి దేవుని పరిచర్యలో తన వంతుగా తాను పాలు పొందాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. తరతరాలకి రోగాలు ఎత్తున్నారు కొంతమంది. హాస్పిటల్కి వెళ్తే ఏందమ్మా మీ నాన్నకుందా,
మీ తాతకు ఉందా, మీ ముత్తాతకు ఉందని. అంటే జనరిక్ డిసీజెస్, అంటే తరాలు వెంబడించే శాపాలు, రోగాలు కొన్ని ఉన్నాయి. ఆ రోగాల్ని అప్పగించిపోతున్నారు కొంతమంది ఏం పోతా అప్పులు ఇచ్చిపోతున్నారు. తిప్పలు పడంటారా బాబు, నేను సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేశాను, ఇక నా అప్పులు మొత్తం మీరే తీర్చుకోవడం అప్పులు ఇచ్చిపోతున్నారు. కొంతమంది ఏమో లేనిపోని తగాదాలు ఇచ్చిపోతున్నారు, కొంతమంది లేనిపోని తలకపోటీ వ్యవహారాలు ఇచ్చిపోతున్నారు. కానీ మన పిల్లల జీవితాల్లో నష్టం తప్ప, బాధ తప్ప మన కోసం ఆలోచిస్తే సంతోషం ఉండదు. అనవసరంగా వీడి కడుపు పుట్టానన్న బాధ వాళ్ళకి కలగకూడదు. నేను పుట్టిన నా తల్లిదండ్రులు, నాకు జన్మించిన తల్లిదండ్రులు నాకేమి నేర్పారంటే, నాకేం చెప్పారంటే, నేను చేసే ఈ ప్రక్రియ నాకే కాదు నా పిల్లలకు దీవెనగా ఉండడానికి దేవుని సన్నిధిలో పనిచేసే అవకాశాన్ని కల్పించారని చెప్పాలా. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఈ పాస్టర్ గారు కోట అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నప్పుడు పాస్టర్ గారు, అక్కడ స్థానిక పాస్టర్ గారు అక్కడ పరిచయలో పాల్పొందిన ఆ సహోదరుని పిలిచాడు. ఎందుకంటే బ్రదర్, ఈ వ్యక్తిని నేను 2 రోజులు గమనిస్తున్నాను, నాకు పరిచయం చేస్తున్నాడు, వాష్రూమ్స్ క్లీన్ చేస్తున్నాడు, నీళ్ళు పెడుతున్నాడు అని చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడికి వచ్చామో ఎవరు కూడా ఇష్టపడరు ఆ ఇంగ్లీష్ ఆడడానికి తీయడానికి. అటువంటిది అల్పమైన పని ఏర్పాటు చేసుకొని పని చేస్తా. ఇతను ఎవరంటే, ఇతను ఎవరో కాదు సార్, మా స్థానిక విశ్వాసే. అయితే ఇతను ఒక ఎంఆర్ఓ. ఎవరు ఎంఆర్ఓ చేస్తున్న పని ఏంటి? తినడానికి మెతుకులు లేవు కానీ మీసాలు సంపంగ నూనె అంటే బెళ్ళప్పలు ఎత్తాం మనం. మన బతుకులు అట్టగే ఎడుతాయి. వాస్తవం, నేను చెప్పేది వాస్తవం. మన బతుకులు అట్టగే ఎడుతాయి. మన జీవితాలు ఆశీర్వాదాన్ని నోచుకొని బతుకులవుతాయి. పనికి మాల పనులకి మన పిల్లలు ప్రోత్సహిస్తాం, దేవుని పనికి మాత్రం పని ఉందిలే, తర్వాతలే. నీకంటే దరిద్రపు ఆలోచన కలిగినడేమో. ఒక తండ్రిగా చెబుతున్నాను, మన పిల్లలు దీవెనకరంగా మార్చబడ్డానికి దేవుడిచ్చిన ఒక చక్కని ఛానల్. మన పిల్లలు దేవుని పనిలో పాలు పొందాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నేనేమని ప్రార్థన చేస్తున్నానంటే, అందరికి పిల్లలు ఉన్నారుగా, ఇంటికి వచ్చి 2-3 ఉంటున్నారు. ఒకటి దేవుడికి ఇచ్చేయి, ఎత్తావా? వామ్మో, ఇది బాగుంది. 2 ఎత్తే ఒకటి దేవుడికి ఇచ్చేయి, ఎత్తావా? నేను ఆ వీడియో క్లిప్ డౌన్లోడ్ చేయలే. ఇది నేను చాలా కాల క్రితం మీకు చెప్పా, దీనికోసం ప్రార్థన చేస్తున్నా. ఈ విషయాన్ని నేను కృపా మినిస్ట్రీస్ మాథ్యూస్ అన్న ఒక చిన్న వీడియో పెడితే చూసా, మళ్ళీ ఆశ్చర్యం అనిపించింది. ఆయన చెబుతున్నాడు, వీళ్ళ నాన్నకి 2 కొడుకులు, ఒకరిని దేవుడికి ఇచ్చేసాడు. వీళ్ళ నాన్నకి 3 పిల్లలు, ఒకరిని దేవుడికి ఇచ్చేసాడు. మన పిల్లలు దేవుని పనిలో పాలి భాగస్తులుగా నేను చెప్పమంటారా? నేను నా ఇంటికి పెద్ద కొడుకుని. మా నాన్న ఎలక్షన్స్ మూమెంట్లో మనకే ఉన్నాయి ఆ దరిద్రాలు. ఇక ప్రార్థన రాళ్ళు పొందుకుంటాం, మనకే ఉన్నాయి ఆ పనికిమాల పనులు. ఏదో ప్రశ్న చెప్పించుకుంటారంటగా, జ్యోతిష్కం చెప్పించుకుంటారంటగా. అటు ఒక ఆయన పిలిస్తే, మీ ఎంతమంది పిల్లలు అన్నారు? 4. మీ పెద్దోడు ఏం చేస్తాడని, మా పెద్దోడా పాస్టర్ అన్నాడు. అంటే సేవ చేస్తున్నాడులే దేవుని పని. పో, మీ అబ్బాయి దేవుని పనిలో ఉన్నాడు కనుక నీకు ఎదురు లేదన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఆశ్చర్యం తెలుసా, నేను రాజకీయం చెప్పట్లే, మళ్ళీ వ్యాపారాలు చేయకుండా మంచిగా అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. విషయం చెబుతున్నా, నేను నా ఇంట్లో పెద్ద కొడుకుని, నేను నా దేవునికి బలి అర్పణంగా మారా కనుక నేను నమ్ముతున్నా నా కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఒక అర్పణగా నా దేవునికి నేను అప్పగించబడ్డా. మన పిల్లల్ని దేవునికి అప్పగించడం ఎంత ఆశీర్వాదం ఉంది మీకు తెలియదు. దాన్ని ఎరిగితే మనం ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మన పిల్లల్లో కూడా ఒక అర్పణగా, ఏంది సొరకాయలు పండియా ఫస్ట్ కాప ఫస్ట్ కోత, మిరపకాయలు పండియా ఫస్ట్ రాబడియా, అబ్బా అన్నింటిలో చెప్తాను, దీంట్లో కూడా దేవుడికి స్తోత్రం కలుగునగాక. మన పిల్లలను కూడా, మన పిల్లలు ఎవరు? గర్భఫలం. ఏ ఫలం అమ్మా? గర్భఫలం అంటే భూఫలం, ఆ ఫలం, ఈ ఫలం ఎన్నో, గర్భఫలం. మరి ఆ ఫలంలో ఒక ఫలాన్ని దేవునికి ఇవ్వడం ఫలితం ఉందా లేదా? నీవిచ్చేదావా ఈ
దరువు అవుతుంది, కానీ దేవుని పనికి మన పిల్లల్ని అప్పగించడం చేత కావట్లేదు. దేవుని ఆశీర్వాదాలు పొంది ఒక అద్భుతమైన మూలంకం దేవుడు పెట్టాడు. మనం దేవుని పనిలో పాలు పండడం, మన కుటుంబాలు దేవుడు దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. మన గర్భఫలంలో కూడా ఒక ఫలం దేవునికి ఇవ్వాలి, దేవుని చేతికి అప్పగించాలి. ఎప్పుడు అప్పగిస్తాం? ఈడు పెద్ద పనికి మాలినోడయ్యాడండి, ఈడు రోగిష్టోడండి, ఈడు అనవసరం అండి, ఈడు వేస్ట్ అండి, ఈడు బూస్ట్ అండి అన్నోళ్ళు తెచ్చి దేవునికి అప్పగించాలని చూత ఉపయోగం ఏముంది? పెద్దవాడు ఏం చేస్తున్నాడు? అయ్యా సాబ్ వాడు అబ్బా అమ్మో వాడు చదవాలా, వాడు ఉద్యోగం చేయాలా అన్న అప్పులన్నీ. ఈడు వేస్ట్ వేళ, వీడిని తీసుకో. అబ్బా ఉపయోగం లేని వాటినన్నిటి దేవుని చేతిలో పెట్టడం వల్ల నేర్చుకున్నాం మనం. అందుకని ఆశీర్వాదాలు కూడా దేనికి నోచుకోలేని పరిధులు అవుతున్నాయి. పరిచర్య చేయడం మనకి ప్రయోజనం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నిజం, మన పిల్లల్లో ఇద్దరు ఉంటే ఒకళ్ళని దేవునికి ఇచ్చేసే. అతన్నేమి నేను ఇక్కడ ఇక సేవ చేసేమని చెప్పను. దేవుని పనిలో పాలు పొందుతా, చదువుకుంటా, దేవుని పనులు అనుసంధానమై దేవుడు పిలిస్తే సేవకే. దేవుడు పిలవలేదనుకోండి, పరిచర్యలో కట్టబడి పరిచర్యకి భుజం కాస్తా అతను బాధ్యత నిర్వర్తిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఇక ఏం పని ఉండదండి, ఇక ఏం లేదంటే ఈ తిక్కలాలోచన మాను. సేవకు పిలుపు ఉండాలి. ఏముండాలి? పిలుపు ఉండాలి, పిలవబడాలి. అలా పిలబడినప్పుడు దేవునికి అప్పగించేసి, అసలు అతను పిలువబడిన తర్వాత దేవుని పనికి రాకపోతే పులిసిపోద్ది. మామూలు పడదు, పులిసిపోద్ది. అంతే, పులిసిపోద్ది. దేవుడు పిలిచిన తర్వాత దేవుని చేతికి రాకపోతే దేవుడు అప్పడం చేస్తాడంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇక మామూలుగా ఉండదు. ఒకవేళ దేవుని పనిలో పాలు పొందే భాగ్యం ఉందా, పరిచారకుడుగా, దేవుని పనివానిగా చక్కగా దేవుని పనిలో పాలు పొందుతా, దేవుని ఆశీర్వాదానికి వారసులుగా మన పిల్లలు మార్చబడుదురుగాక. హల్లెలూయా. ఏదేమన్నప్పటికీ లేవి గోత్రాన్ని గురించిన ప్రస్తావన మీకు ఇచ్చాను. ఎందుకు ఇచ్చానంటే, లేవి గోత్రం శపితమైన గోత్రం, కానీ దేవుని ఆశీర్వాదానికి వారసులుగా మారడానికి కారణాలు ఏమిటో చెప్పాను. ఓ చక్కని అవకాశం మనందరికి దేవుడు ఇస్తాడు. మన జీవితాల్లో ఏ శాపం ఉన్నా, ఏ నష్టం ఉన్నా, ఏ కీడు దాచబడ్డా మనం దేవునికి ఆశీర్వాదకరంగా మార్చబడడానికి అవకాశాలు దేవుడు ఇస్తున్నాడు. వాటిని మనం సద్వినియోగం చేసుకుంటే మన పిల్లలు, మన తరాలు, మన కుటుంబాలు దేవుని సన్నిధిలో వర్ధిల్లుతాయి. ఆమెన్. హల్లెలూయా. జాగ్రత్తనండి. ఈ లేవి గోత్రం గురించిన ప్రస్తావనలో ఆత్మీయ తండ్రి, సంఘ కాపరి మోషే పాస్టర్గా వీళ్ళు ఆశీర్వదించాడు. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 7-8 వచనాల్లో లేవీని గురించి ఏమని, ఊరిమ్ము తుమ్మిమ్ముని భక్తునికి దేవుని చిత్తం తెలుసుకునే అవకాశం లేవి గోత్రం ప్రవహించాడు. మనోనేత్రాలు తెరబడిన జనంగా కనబడుతున్నారు వీళ్ళు. యెషయా పుస్తకం 6:1 ప్రకారంగా, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉండగా ప్రభుని కనులారా చూచాను అన్నాడు ప్రభుని గురించిన చక్కని విషయాన్ని యెషయా పాస్టర్గా చెబుతున్నాడు. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున. బైబిల్లో ఏదన్నా నోటిఫై చేస్తే దాని వెనకాల ఏదో ఒక అర్థం, ఏదో ఒక ఆలోచన దాచబడి ఉంది. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అన్నాడంటే ఎవరు ఈ రాజు, ఎవరి ఉజ్జియా? దినవృత్తాంతాలు 2వ పుస్తకం 26:16 ప్రకారంగా అతడు స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయాను అని ఉంది. అంటే గర్వాన్ని గురించి నా ప్రస్తావన మీకు ఇస్తూ వచ్చాను. మనలో ఏ విషయంలో గర్వించకూడదు. మనం ఏ స్థితిలో ఉన్నా దేవునికి మహిమ కలగాలి, అంతే. ఆమెన్. హల్లెలూయా. గర్విస్తే ఉన్నదంతా పోగొట్టుకుంటాం, నష్టాన్ని కొని తెచ్చుకుంటాం, నష్టాల పాలైపోతాం. గర్వించకూడదు. గర్వించిన 5 దేశాల గురించిన ప్రస్తావనలో మోయాబు జాతిని గురించి మీకు చెప్పాను. రెండవదిగా నిర్గమ పుస్తకం 11వ అధ్యాయం, నిర్గమ పుస్తకం 11వ అధ్యాయం 18 వచ్చిన భాగంలో, క్షమించండి, నిర్గమ 18:11, నిర్గమ 18వ అధ్యాయం 11వ వచనంలో ఐగుప్తుల గర్వాన్ని గురించిన వివరణ మీకు ఇస్తున్నాను. ఐగుప్తులు దేని గర్వించారు? ఆ దేశాన్ని బట్టి గర్వించారని, వాళ్ళు దౌర్జన్యాన్ని ప్రదర్శించారని, వాళ్ళ గర్వాన్ని బట్టి దౌర్జన్యం చేశారని,
మూర్ఖంగా ప్రవర్తించారని, వాళ్ళ దేశంలో క్షణిక ఆనందాలు ఉన్నాయని, నేత్రానందంగాళ్ళు అల్లరి చేసే గుంపు ఆ ప్రాంతాల్లో ఉందని, ఇటువంటి గందరగోళ పరిస్థితుల వల్ల ఆ ప్రాంతంలో హెబ్రీ 11:26 ప్రకారంగా అల్పకాల పాప భోగములు ఉన్నాయని, అంటే వరల్డ్లీ ప్రెజర్స్ మొత్తం ఐగుప్తులో ఉన్నాయి. అంటే ఒక వ్యక్తి తన జీవితంలో లోకాన్ని అనుభవించాలంటే ఐగుప్తులోకి పోతే చాలు అన్న విధానంలో ఆ దేశం ఉంది. ఆనాటి కాలంలోనే మోషే గారు ఆ దేశంలో పుట్టాడు. అల్పకాల పాప భోగములను గొప్పగా ఎంచక యేసుని గొప్పగా ఎంచుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. పాపాన్ని గురించిన ప్రస్తావనలో చాలా చక్కని విషయాలు మీరు తీసుకొని వచ్చాను. అసలు పాపం అంటే ఏమిటి, బైబిల్ ఏమని చెబుతుందో చాలా చక్కని విషయాలు మీతో మాట్లాడుతూ, చాలామందికి యేసు ప్రభు ఎవరు అర్థం కాలేదు. ఆయన ఎవరు అర్థం కాలేదు కనుకనే దేవుని దగ్గరికి వస్తున్నా కూడా, ప్రార్థనకు వస్తున్నా కూడా మన జీవితాలు అర్థహీనంగా మారిపోతున్నాయి. ఒక సందర్భాన్ని మీకు పరిచయం చేస్తాను. చూడండి, లూకాసు సువార్త 24వ అధ్యాయం 16-17 వచనాలు త్వరగా. లూకాసు సువార్త 24:15-16. వారి కనులు మూయబడ్డాయి. జాగ్రత్తనండి, వాళ్ళ కన్నులు మూయబడ్డాయి కనుక యేసును గుర్తుపట్టలేదు వాళ్ళు. ఈరోజు చాలా విచారకరంగా ఈ మాట చెబుతున్నాను, క్రైస్తవ సంఘం యేసును గుర్తుపట్టలేదు. లవోదిక సంఘ కాలానికి వచ్చిన ప్రస్తావన బైబిల్లో ఉంది. వాళ్ళు యేసును గుర్తుపట్టలేదు కనుకనే యేసు ప్రభుని సంఘంలో నుంచి బయటకు నెట్టేశారు. అన్ని సమకూర్చుకున్నారు, అంత సమృద్ధి ఉంది. ఈరోజు ఒక సేవకునిగా నా దుఃఖం, నా వేదన, నా బాధ, నా బాధ ఏంటంటే యేసును గుర్తుపట్టని సంఘాలు ఎక్కువైరి. యేసును గుర్తుపట్టలేకపోతున్నారు. ఈరోజు చాలా మంది యేసు ప్రభుని గుర్తుపట్టని స్థితిలో చాలా సంఘాలు ఉండిపోతున్నాయి. కొత్త సంఘాలు పుట్టుకొస్తున్నాయి, కొత్త బోధలు పుట్టుకొస్తున్నాయి. ఈరోజు యేసును గుర్తుపట్టలేని పరిధిలో సార్వత్రిక సంఘమా, ఆయన రాకడ సమీపిస్తున్న దినాల్లో మనం ఉన్నాం. యేసును గుర్తుపట్టగలుగుతున్నావా? నీ కనులు మూయబడ్డాయా? ఇంకా నీ కనులు వెలిగించబడకపోతే, యేసును గుర్తించకపోతే నష్టపోతావు. సైతానుగాడు పోయి కుయుక్తిపరుడు, వాడు చాలా మోసగాడు. సంఘాన్ని పవిత్రతలో లేకుండా అపవిత్రపరచాలని వాడు రకరకాల యుక్తులు ప్రదర్శిస్తూ వస్తున్నాడు. చాలా రకరకాల యుక్తులు ప్రదర్శిస్తూ వస్తున్నాడు. ఈరోజు సంఘాన్ని చూడండి, అసలు ఎక్కడ కూడా ఏ సంఘాన్ని చూసినా జనాలతో నింపబడుతున్నారు. చాలామంది ప్రభు దగ్గరికి వస్తున్నారు, యేసు ప్రభు దేవుడు అని చెప్తున్నారు. కోటలు పెడితే సభల్లో జనాలకి కొదువు లేదు. సంఘాలు పెడితే ఎన్ని సంఘాలను ఉండగాక అన్ని సంఘాల్లో జనాలు ఉంటున్నారు. సంతోషం, దాన్ని బట్టి ఆనందమే. కానీ సైతాను గాడి అతను మోసం తెలుసా, నేను దేవుని దగ్గర రానిస్తున్నాడు కానీ దేవుని కూడా బ్రతకనివ్వట్లేదు. దేవుని దగ్గర రానిస్తున్నాడు, ఎల్లు నువ్వు. ఇక్కడ చాలామంది సైతాను గాడితో పంపబడతారు. కానీ చర్చిలోకి వచ్చిన తర్వాత వాక్యం ఇవ్వకుండా వాడు నిద్రపుస్తాడు. నిద్రపోతున్నాం అంటే అర్థం ఏంటి? నిద్ర తావిస్తున్నాం అంటే అర్థం ఏంటి? అవండి, మనం తెల్లవారుజామున లేచి పనులు చేసే దాఖలాలు చాలా ఉన్నాయి. ఇది పెద్ద కొత్త ఏం కాదు, విశేషం ఏం కాదు. ఈ స్థలం దేవుని సన్నిధి, దేవుడు ఉండే స్థలం, దేవుడు మాట్లాడే స్థలం అనుకుంటే మనకు నిద్ర రాదు. నీ నిర్లక్ష్యాన్ని నీ నిద్ర ద్వారా కనపరచడం వల్ల అది నీకు నష్టం అని చెప్తున్నా నేను. చర్చికి రావడం సంతోషమే, కానీ దేవుని వాక్యం వినకుండా చేస్తున్నాడు. కొంతమంది వాక్యం అర్థం కావట్లేదు. కంటి చూపేగా నోటి మాట ఉంటుంది, అలాగే వస్తూ ఉంటారు. అయోమయం గందరగోళం లేక ఏం అర్థం కాదు. సైతాను గడ మోసం. నా బాధ ఏంటంటే మా ప్రసంగాలు మిమ్మల్ని చర్చి దాకా నడిపిస్తున్నాం కాదు. ఆ పాస్టర్ మళ్ళీ మాట్లాడుతున్న కమ్మగనాలు అనిపిస్తుంది. 2 మాటలు ప్రశాంతంగా ఉంటాయి. అబ్బే మేమే ఉపశమనం కూడా మాట్లాడే యోగి ధర్మం కాదు.
ఏదో సూక్తులు చెప్పే వాళ్ళం కాదు, దేవుని వాక్యాన్ని ప్రకటించే బోధకులం, దేవుని దూతలం. మేము ప్రకటించేటప్పుడు, నీళ్ళు కదిలించబడుతున్నప్పుడు ఎవరు ముందర దూకుతారో వాళ్ళు బాగుపడతారు. గట్టిగా చమలు కొడుతూ స్తోత్రం చెప్పండి. గట్టిగా, ఎవరు ముందర దూకుతారో వాళ్ళు బాగుపడతారు. నువ్వు స్పందించకపోతే నష్టపోతావు. నా బాధ ఏంటంటే ఈనాడు సంఘాలు యేసును గుర్తించలేకపోతున్నారు. ప్రకటన 3:20 ప్రకారంగా ఆయన బయట తలుపు తడుతున్నాడు. ఎంత విచారకరం అండి, ఎంత విచారకరం. ఆయన బయట తలుపు తడుతున్నాడు. ఎవరు తలుపు తీస్తారో వారి మధ్యలో నేను వస్తాను, వారితో కలిసి నేను భోజనం చేస్తాను అంటున్నాడు. అంటే యేసు ప్రభు లేడు. మీరు లవోదిక సంఘం చూడండి, సమృద్ధి, ఏ కొరత లేదు. కనుక దేవుడు మాతోనే ఉన్నాడు అన్న ఫీలింగ్లో ఉండిపోతున్నారు. ఇదిగో మా పాస్ గారు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి కనుక దేవుడు ఇక్కడ ఉన్నాడు అనుకుంటే అది పొరపాటు. జనం బాగా వస్తున్నారు, రోజు రోజుకి అసలు ఆ జనాలు పెరుగుతున్నారు. ఇక్కడ దేవుడు ఉన్నాడు అనుకుంటే పొరపాటు. ప్రతి స్థలంలో దేవుడు ఉంటాడు, ప్రతి సంఘాన్ని దేవుడు దర్శిస్తాడు. అయితే ఆయన దర్శించే సమయాన్ని గుర్తించి నువ్వు ఎరిగి బ్రతికి తిరిగి మేలని చెప్తున్నాను. బుద్ధిహీనంగా ఆలోచించొద్దు, అజ్ఞానంగా మాట్లాడొద్దు, మూర్ఖంగా ప్రవర్తించొద్దు, మూఢంగా ఆలోచించొద్దు. ఒక దైవజనుడిగా సార్వత్రిక సంఘాల విధానం చూసి చాలా వేదనకరం. యేసును గుర్తించని పరిధిలో అయిపోతున్నారు వాళ్ళు. ఎలాగైతే వారు పక్కనే యేసు ప్రభు నడుతున్నా కూడా వారు ఆయన గుర్తించలేకపోయారు. ఇప్పుడు యేసును గుర్తించాలంటే యేసు నువ్వు ఎలా గుర్తుపట్టగలవు? హౌ యూ క్యాన్ రికగ్నైజ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్? నువ్వు ఎలా గుర్తుపట్టగలవు, ఎలా గుర్తించగలవు? అదే లూకా సువార్త 24వ అధ్యాయం 25వ వచన భాగం. అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. ఎంత బాధకరం చూడండి. అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. మందంగా ఉన్నారు. ఆయన చెప్పే మాటలు ఎవ్వరు చెవిని పడలేదు. నిజంగా 3.5 సంవత్సరాలు ఆయన వెంబడించిన వాళ్ళు ఆయన మాటలు చెవినుంటే ఆయన గలిలీలో కలుసుకుంటానన్నాడుగా. ఆయన లేచి గలిలీలో కలుస్తారు కానీ గలిలీలో కూర్చున్న వాళ్ళు ఇంకా సమాధిలో వెతుకుతున్నారు వీళ్ళు. ఆయన లేడు అనగానే లేడా ఏమయ్యాడని కంగారు పడిపోయి సమాధిలో గురుకుతున్నారు. ఒకడు బుద్ధి రావాలిగా, ఆలోచన రావాలిగా, గ్రహింపు రావాలిగా. అయ్యో ఆయన లేస్తానని లేచి ఉంటాడు. గలిలీలో పదండి అమ్మా, అయ్యా గలిలీకి వెళ్దాం పదండి, ఆయన అక్కడ మనల్ని ఎదుర్కొంటాడని బయలుదేరాలి కదా. అది లేదు. కారణం ఏదంటే దేవుని వాక్యాన్ని గ్రహించని మందమతులు, నమ్మని మందమతులు. అన్నీ నమ్ముతున్నాం. మాంత్రించిన నిమ్మకాయకి పవర్ ఉందని నమ్ముతున్నాం. ఒక సిద్ధాంతం వచ్చి వాస్తు చెప్తే వాస్తు నమ్ముతున్నాం. అమావాస్య రోజున మనం పని చేయకూడదని నమ్ముతున్నాం. అన్నీ చేస్తున్నాం. పెంట పనులన్నీ కూడా నెత్తినేసుకొని తిరుగుతున్నాం. కానీ దేవుని వాక్యం మాత్రం నీ గుప్పెడు గుండెలో లేదు. ఎంత బాధాకరం, ఎంత విచారకరం. నేను ఎవరి కోసం మాట్లాడతలే, నా మందలో కూర్చొని మీ గురించి మాట్లాడుతున్నాను. నేను 16 సంవత్సరాలు మిమ్మల్ని చూస్తున్నాను. నేను మీ పద్ధతుల్లో మార్పులు రావట్లేదు, మీ విధానంలో మార్పులు రావట్లేదు, మీ వైఖరిలో మార్పులు రావట్లేదు. కానీ నాకేమటి భాష తెలుసా? మీకు వాక్యాన్ని ఉన్నతనుడు చెప్పడం. నువ్వు వింటావా, వినవా, ఉలుకు పడతావా, అడుగుతావా, నాకు అవసరం లేదు. దేవుని వాక్యాన్ని ఉన్నతన్నట్టుగా నువ్వు గ్రహించి నీ జీవితాన్ని దిద్దుకుంటే నువ్వు యేసుని ఎదుర్కొంటావు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అలా కాకుండా అజ్ఞానంగా, మూర్ఖంగా, అనాలోచితంగా నలుగురితో నారాయణ కులంతో గోవింద అన్నట్టుగా ఇదిగో లోక సంబంధమైన వ్యవహార దోళ్ళ బతికితే మాత్రం విడబడతావు. నా బాధదే. ఒక వ్యవసాయదారుడు వ్యవసాయం చేస్తున్నప్పుడు లాభం రాకపోతే ఎంత బాధో, నష్టం కలిగితే అంత బాధో. రైతులను ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? లాభాలు ఎక్కువ వచ్చా, డబ్బులు బాగా వచ్చా, నష్టం కలిగే కదా. నేను కూడా ఒక రైతునే. ఆత్మల పంటను దేవుని ఎదురు పెట్టినప్పుడు గింజలు కనబడాలి తప్ప తాలుంటే ఉపయోగమే ఉంది.
తప్పగింజలు తాళగింజలు ఉంటే ఉపయోగం ఉంది. అందుకని ఆ తప్ప తాళ ఉండకూడదని 3 నెలలకు ఒకసారి ఉపవాస ప్రార్థనలు, సంఘ క్షేమాభివృద్ధి కూడికలు, ఆత్మీయ క్షేమాభివృద్ధి ప్రయాసపడుతున్నా. లోకాసువార్త 13వ అధ్యాయం చెప్పినట్టుగా, అయ్యా 1 సంవత్సరం గడువు, ఎరువేస్తా, నీరు పోస్తా, తిప్పల పడతా, ఫలించకపోతే నేను నరికేస్తా, ఫలవంతం లేకపోతే నేను తొలగించేస్తా. జాగ్రత్త. దేవుడిచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకునే స్థితి మనకు ఉండాలి. దేవుని వాక్యాన్ని గ్రహించని స్థితిలో ఉండిపోతున్నారు. దేవుని వాక్యాన్ని అంగీకరించలేకపోతున్నారు. అందుకనే ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా? 45వ వచన భాగం, అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరిచి, ఏం చేశాడు? నీ మనసు తెరవబడాలి, నీ మనసు తెరవబడాలి. నీ మనసు తెరవబడకపోతే నష్టపోతావు. కీర్తనగాడు ఏమన్నాడు 119వ కీర్తనలో? ఆశ్చర్యకరమైన సంగతులు నీ ధర్మశాస్త్రంలో నేను చూచినట్లుగా నా కనులు ముయ్యి అన్నాడా? వెలిగించు ప్రభు అన్నాడు. ఇప్పుడు కనులు వెలిగించబడాలంటే వ్యర్థమైన దాన్ని చూడకుండా నా కనులు, చెప్పండి, వ్యర్థమైన దాన్ని చూడకుండా, పనికిమాల వాడిని చూడకుండా, సీరియల్ చూసి అమ్మలో విన్నారా? బొమ్మల్లా చూస్తున్నారు ఒకళ్ళు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. వ్యర్థమైన దాన్ని చూడకుండా ఆ కనులను పెరికే అన్నాడా? ఓడబీకమన్నాడా? తిప్పేయి ప్రభువా. ఈ ప్రార్థనలు మనం చేయాలి. మనం పాపాన్ని జయించలేం, లోకాన్ని జయించలేం, మన శరీరాన్ని జయించలేం. కనుక మనకున్న ఒకే ఒక సాధన తెలుసా? ప్రార్థన. ఏం చెప్పండి? ప్రార్థన చేయి. ప్రార్థనలో ఏడువు, ప్రభా వ్యర్థమైన వాడిని చూస్తున్నానయ్యా, నా కన్నులు తిప్పయ్యని ఏడువు దేవుని దగ్గర. నా హృదయాన్ని తెరవయ్యా, నా మనసు తెరవయ్యా, నా కన్నులు వెలిగించని ఏడువు. ఆ ఏడుపు ఉంది మన ముఖానికి. ఏదైనా నష్టం జరిగితే తెగ తెంపులే ఉండి ఏడుతావు, ఏదైనా బాధ వస్తే తెగ ఏడుతావు, ఏదైనా ఇబ్బంది అయితే తెగ సీది చెప్తావు జనాలకి. మరి దేవుని చెప్పొచ్చు కానీ బాధ ఏదో. మోగముద్దులు లేక చాలామంది ఉండిపోతున్నారు. జాగ్రత్త. నా బాధ్యత నీకు దేవుని వాక్యాన్ని బోధించడం, నేను దేవుని దగ్గర నడిపించడం. ఈ 2 విషయాల్లో నేను పనిచేస్తున్నప్పుడు నువ్వు ఎలా స్పందిస్తా ఉన్నావు అన్నదే నువ్వు ఆలోచించాలి. నీ స్పందన ఏమిటి? నీ ఆలోచన ఏమిటి? నీ గమనం ఏంటి? భక్తులు కొనుక్కోబడుతున్నారు, భక్తులు వెళ్ళిపోతున్నారు. గడిచిన ఆగస్టు 15వ తారీఖున 11:50 మధ్యరాత్రి పూట గంటెల ప్రకాష్ గారు, దేవుని చేతుల ఘనంగా వాడబడిన దైవజనుడు, సత్యవాక్యాన్ని ఉన్నతులకు ప్రకటించిన సేవకుడు, స్పష్టంగా మాట్లాడిన దైవజనుడు. ఆయన ప్రసంగాలు విని కొంతమందికి బాధ, ఎందుకంటే చేదుగా ఉంటాయి, మొహం మీద మాట్లాడతాడు. ఆ దైవజనుడిని మన మధ్యలో తీసుకురావడానికి 2 సంవత్సరాల ప్రయత్నం చేశాను, కానీ నాకు డేట్స్ దొరకలే. ఆ చివరి దశలో నేను అడిగినప్పుడు ఆయన హెల్త్ బాగోలేదు, కొంచెం హెల్త్ కండిషన్స్ బాగలేవు. బైబిల్ కాలేజ్ ప్రొఫెసర్ ఆయన, చాలా బైబిల్ కాలేజెస్లో ఆయన బైబిల్ టీచింగ్ చేస్తారు. అలాగే కొన్ని టీవీ ఛానల్స్లో చాలా చక్కని ఆలోచనలు ఇస్తూ ఉంటాడు. రకరకాల గందరగోళాలు, సంఘం మీద జరుగుతున్న నిలువ దోపిడిని అరికట్టాలని నినాదంగా మాట్లాడిన ఒక గొప్ప దైవజనుడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఆ మధ్యకాలంలో హోరిగమ్స్ ఆ దైవజనుడు అద్భుతమైన దైవజనుడు. ఆ సేవకుడు వాక్యం గంటసేపు మాట్లాడతాడు. నిలబడిన చోటే అసలు ఆయన గద్దించిన రోగాలు డాక్టర్లు కూడా తెలియవు. ఆయన ప్రార్థన చేత గద్దించే రోగాలు డాక్టర్లు కూడా తెలియవు. ఆయన జిమిక్కులు మిమిక్రీలు ఏం చేయడు, గందరగోళాలు ఏం చేయడు. ప్రార్థన చేసిన తర్వాత అలా కూర్చొని అంటాడు, మిమ్మల్ని దేవుడు స్వస్థపరిచాడు, వచ్చి సాక్ష్యం చెప్పమంటాడు. చాలామంది డాక్టర్ రిపోర్ట్తో వచ్చి నాకు ఈ రోగం ఉంది, దేవుడు నన్ను బాగు చేశాడు అని. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నాకాడ పవర్ ఉంది, నాకాడ శక్తి ఉంది, నాకాడ మంట ఉంది, నాకాడ అభిషేకం ఉంది, నాకాడ తైలం ఉంది. ఈ అవార్లు ఆయన చెప్పడు. వాక్యం చెప్పి ఉన్న చోట ప్రార్థన చేసి ఆయన చెప్పే డైలాగ్ ఒకటి, మిమ్మల్ని దేవుడు స్వస్థపరిచాడు, వచ్చి సాక్ష్యాలు చెప్పమని. పరుగు వచ్చి సాక్షి చెప్పడం ప్రారంభిస్తారు జనాలు. ఒక మంచి దైవజనుడు. ఆయనకడ ముందల దేవుని సత్యవాక్యం కొరకు అర్పితంగా ఆలోచించిన ఒక మంచి దైవజనుడు ప్రభు దగ్గర చేర్చబడ్డాడు.
చాలా బాధాకరం. భక్తులందరూ కూడా దేవుని సమీపిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయన రాకడ సూచనలు నెరవేర్చబడతా ఉన్నాయి. ఇంకా నువ్వు యేసును గుర్తించకపోతే ఎట్లా సంగమా? ఇంకా నువ్వు యేసును గుర్తించకపోతే ఎట్లా? నువ్వు ఎంత మోసపోతావు నీకు అర్థం కావట్లేదు, ఎంత భ్రమలో ఉన్న బతుకుతున్నా అర్థం కావట్లేదు, ఎంత మాయలు ఉండిపోతున్నా అర్థం కావట్లేదు. సైతనగాడి మాయలు ఉండిపోతున్నావు. సైతనగాడి మాయ ఏంటి తెలుసా? చూడండి ఒకసారి కొరింథీ పత్రిక, కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. వాడి ప్రయోగాలు ఏంటో అక్కడ చెప్పబడుతున్నాయి. దేవాశక్తితో మీ ఎళ్ళ ఆసక్తి కలిగి ఉన్నాను. పవిత్రాలైన కన్యకనుగా ఒకడే పురుషుని కనుక క్రీస్తునకు సమర్పింపవల్లని మిమ్మల్ని ప్రదానం చేస్తుంది కాదు. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనా తొలగిపోవునేమని భయపడుచున్నాను. మా భయం అది, మా బాధ అది, మా బోధ అది. కొంచెం సహించాలి. పౌలు అపోస్తలుడు అంటే కొన్నిసార్లు నేను అడుగుతాను, మీరు సహించాలి. ఎందుకంటే కొన్ని మాటలు మింగులు పడవు. అదంతా కూడా మనుషుల పద్ధతి, మానవ పద్ధతి. కానీ దేవుని పద్ధతి ఉంది బైబిల్లో. మానవ పద్ధతి ప్రకారం నడిచిన ఎఫ్రాయిము నష్టపోయాడు, శపితంగా మారిపోయాడు మానవ పద్ధతిని బట్టి. కానీ దేవుని పద్ధతి ప్రకారం నడిచిన దానియేలు రాజుల పరిపాలనలో అన్య దేశంలో వర్ధిల్లాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దైవ సంబంధమైన ఆలోచనలకు కేంద్రకృతంగా విశ్వాసి మారగలిగితే ఆ వ్యక్తి జీవితాన్ని దేవుడు వెలిగిస్తాడు. ఆ వ్యక్తి జీవితాన్ని దీవెనకరంగా మార్చగలడు. మన కనులు తెరబడాలి. చూడండి, లోకాసు వార్తలోనే ఇందాక చదివిన అధ్యాయంలో ఒక మాట చదివి ముందుకు వెళ్తాం. లోకాసు వార్త 24వ అధ్యాయం 31 వచనం. 31. వారి కనులు తెరబడి ఆయనను గుర్తుపట్టిరి. గట్టిగా చపలు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే వాళ్ళ కనులు తెరబడ్డాయో అప్పుడు ఆయన గుర్తుపట్టాడు. నా బాధ ఏంటంటే సంఘం యేసును గుర్తించలేకపోతుంది. సేవకుడిని గుర్తించినంతగా యేసును గుర్తించలేకపోతుంది. కారణం తెలుసా? మా కోసం మేము పడాలి చెప్పుకోండు. నాకాడ వరాలు ఉన్నాయి, నాకాడ ఇది ఉంది, నాకాడ అది ఉంది అని మా బడాయి కోతలు ఎక్కువైంది. యేసును గురించిన వాక్ సత్యం తక్కువైంది కనుక మమ్మల్ని గుర్తించినంతగా సంఘం యేసును గుర్తించలేకపోతుంది. అది నా బాధ. పౌలు గారు ఏమన్నాడు తెలుసా? మాకు సిగ్గు కలిగించే చక్కని మాట పౌలు గారు అంటాడు. చూడండి, 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలు. త్వరగా, నాకు ఈ విషయాలు చాలా బోధన నేర్పాయి. నేను క్రమబద్ధీకరించడానికి ఉపయోగపడ్డ చాలా చక్కని వచనాలు ఇవి. వెలుగు ప్రకాశించును గాకని మేము మమ్మను గురించి ప్రకటించుకోవటం లేదు కానీ. అంటే అర్థం ఏంటి? మాకోసం ప్రకటన ఏంది? దైవజనుడు చార్లెస్ ఫిన్నీ కృపా వరములు కలిగిన దైవజనుడు. దైవజనుడు ప్రార్థన చేయగా కుంటోలు లేచి నడిచారు. దైవజనుడు ప్రార్థన చేయగా దయ్యాలు పారిపోతున్నాయి. దైవజనుడు ప్రార్థించగా అద్భుతాలు, వీడియో క్లిప్స్, సౌండ్ ఎఫెక్ట్స్, వేరియేషన్స్, డామినేషన్స్. కానీ పౌలు అన్నారు మా కోసమే ప్రకటించుకోవట్లేదు కానీ క్రీస్తు యేసును గురించి, ఆయన ప్రభువనియు మమ్మను గురించి ఒకవేళ చెప్పుకుంటే యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమని ప్రకటిస్తున్నాము. కొట్టుగట్టిగా హల్లెలూయా. మేము మీ పరిచారకులం. మేము మీకు పరిచర్య చేసేవాళ్ళం. ఏ పరిచర్య? వాక్య పరిచర్య. దేవుని వాక్యాన్ని మీకు అందించేవాళ్ళం, మీకు పరిచర్య చేసేవాళ్ళం. ఇప్పుడు నేనేం చేస్తున్నా? మీకు పరిచర్య చేస్తున్నా. నేను మీకు భోజనం పెడుతున్నా, ఆహారం పెడుతున్నా. శ్రేష్టమైన ఆహారం మీరు భుజించి ఆరోగ్యవంతులుగా మారాలని, ఆరోగ్యకరమైన బోధ,
ఆరోగ్యకరమైన బోధ అంటే అనారోగ్యాన్ని కలిగించే బోధలు కూడా ఉన్నాయి. కల్పిత కథలు, కల్పిత మాటలు, కల్పిత ఆలోచనలు. అది ఆరోగ్యం కాదు, అనారోగ్యం. ఫాస్ట్ ఫుడ్ తింటే ఫాస్ట్గానే రోగాలు వస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారం భుజించడం ఆరోగ్యం. అనారోగ్యాలు కలిగించే ఆహారాలకు అలవాటు పడ్డ ఈ నవనాగరికత జనాంగం ఈనాడు క్రైస్తవ్యంలో కూడా ఈరోజు ఆరోగ్యకరమైన ఆహారాన్ని కోరుకోవట్లేదు. అనారోగ్యాన్ని కలిగించే ఆహారాలు, జీర్ణం కాని ఆహారాలు కోరుకొని సమస్యలు తెచ్చుకొని దేవునికి దూరంగా ఉండిపోతున్నారు. పౌలు అపోస్తలుడు అన్నాడు, మా కోసం మేము ప్రకటించుకోవట్లేదు, కానీ ఆయన ప్రభు, ఆయనకి సాధ్యం, ఆయనకి అంతా సాధ్యం. ఒకవేళ మా కోసం మేము చెప్పుకుంటే మేము మీ పరిచారకులు అని చెప్పుకుంటున్నాం, కానీ పౌలు పాస్టర్ గారు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగినాయి, స్వస్థతలు జరిగినాయి, ఆశ్చర్యం ఇదే లేదు. దేవుని వాక్యమే మిమ్మల్ని కట్టగలుగుతుంది. దేవుని వాక్యం మిమ్మల్ని దర్శించగలుగుతుంది. ఈరోజు రకరకాల ప్రయత్నాలు అవసరం లేదు. దేవుని వాక్యాన్ని చెవినబడి దేవుని వాక్యం అంగీకరిస్తే నీ జీవితం వెలిగించబడితే నేను అంటాను, నువ్వు క్రీస్తుకి సమీపంగా మారుతావు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసును గుర్తించు. ఆయన ఎవరు? పరిశుద్ధుడు, పవిత్రత నిమగలవాడు, పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధతను నిలుపుకున్నవాడు. చెప్పాను ఆయనలో పాపం లేదని, పాపం ఎరగడని, పాపం చేయలేదని. ఎందుకు పాపం చేయలేదు? పాపం లేదు. ఎందుకు పాపం లేనివాడు, పాపం ఎరగనాడు అంటే పాపంలో చేరనివాడు ఆయన. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధ దేవుని దగ్గరికి వస్తున్నాం మనం. చాలామంది అంటారు బయట వాళ్ళు, అమ్మో నాలాంటి ప్రార్థన రాకూడదండి, నాలాంటిది ప్రార్థన రాకూడదండి, నేను మంచిదాన్ని కాదు, నేను మంచివాడిని కాదండి. మరి వచ్చే వాళ్ళంత మంచి వాళ్ళు అయింది. దేవుడికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. నువ్వే చెప్తావుగా, వచ్చే వాళ్ళని మంచి వాళ్ళు అయింది. నేను అంటాను, ప్రభు అన్నాడు, నేను నీతిమంతుల కొరకు రాలేదు, పాపుల కొరకును అవినీతి మంతుల కొరకు వచ్చాను. నేను అంటాను, ఆయన వచ్చిందే పాపుల కొరకు. నీతి లేని వాళ్ళం మనం. నీతిని మనలో స్థాపించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు అవకాశం ఇస్తే నీతి స్థాపన నీలో చేస్తాడు. నువ్వు అవకాశం ఇస్తే పాపముని ఏలనంతగా శుద్ధి చేయగలడు. ఎంతమంది పాపులు మారారండి. ప్రపంచ క్రైస్తవ్యాలు చూడండి, ఎంతమంది పచ్చి తాగుబోతులు మారారు, పచ్చి వ్యభిచారులు మారారు. ఎలా మారగలిగారు? మీకులాగా కాసేపు పాదనకు వచ్చి అలా 2 మొట్టలు మాటలేని 2 మొక్కల పాదం చేసి తూతు మంత్రం ఎవరని చేస్తే వాళ్ళు ఏడిసి వచ్చేవాళ్ళేమో. వాళ్ళు వ్యక్తిగతంగా ప్రార్థనలు చేశారు, దేవునికి సమయం కేటాయించారు, కన్నీరు కార్చారు. ఒక పచ్చి తాగుబోతుడు మారి సేవ చేస్తుంటే అతను అడగండి, అన్నా నువ్వు ఎలా మారావు? అతను చెప్పే డైలాగ్ ఒకటి, నేను దేవుని తప్ప మరి దేనికి అవకాశం లేదు. ఒకప్పుడు తాగకుండా ఉండలేను, తాగపోతే అసలు నా జీవితం అంతా గందరగోళమే, నరాలు ఈక్నెస్, అసలు మామూలు షేక్ కాదు. అటువంటి దేవుడు దర్శించాడు, నాకు ఆరోగ్యం ఇచ్చాడు, నన్ను బలపరిచాడు. ఎలా సాధ్యం ఇది? వాళ్ళు గంటలు దేవుని కాడ ఏడ్చారు. వాళ్ళు దేవుని దగ్గర ఏడ్చారు. ఆ ఏడుపు నీకుందా? ఏదో అలా వచ్చి వెళ్ళిపోతే సరిపోద్దా? గట్టిగా గంట పాదం చేయిస్తే 2వ కోటానికి రావు నువ్వు. మరి అంత భక్తుడు మరి ఏం చెప్పాలి నీకు? అమ్మా సిగ్గు తెచ్చుకోండి, బుద్ధి రావాలి కదా. నా జీవితం ఎందుకు మారట్లేదు? ప్రార్థనకు వస్తున్న బయట నా కోసం ఏం మాట్లాడుతున్నారు? నాలో పొరపాటు లేకుండా మాట్లాడితే దేవుడికి స్తోత్రం. పొరపాటు ఉందా? దానికి అప్పుచ్చుకుంటే ఉపయోగం ఉంది. నేను బయటికి రావాలి కదా, నేను మారాలి కదా, ఇంకెప్పుడు నేను మారేది అన్న గమనం రావాలిగా. గ్రహింపు లేకుండా నడుస్తున్నాం మనం. పచ్చి వ్యభిచారులు మారారండి, పచ్చి దొంగలు మారారు. స్టోట్పురం పోండి, అసలు స్టోట్పురం దొంగల విషయంలో దొంగలు ఉన్నారా? అసలు ఆ పోలీస్ చరిత్ర, నేర చరిత్ర కోడైపోతుంది. కానీ స్టోట్పురంలో దొంగలు చాలామంది మారి, ఒక దైవజనుడు స్టోట్పురం సుధాకర్ గారు పచ్చి గజ దొంగ మారాడు, సేవ చేశాడు, మహిమలోకి వెళ్ళిపోయాడు, మార్చబడి మళ్ళీ ఎప్పుడు కూడా దొంగతనం చేయలే. అసలు ఆ దొంగలకి నిలయం. స్టోట్పురం ప్రాంతాన్ని దాటుకుని వెళ్ళాలంటే గడగడలాడే వాళ్ళు జనాలు. నిలువు దోపిడి, మనుషులు మెలుగుకుండగానే సైలెంట్ దొంగతనాలు చేసి వెళ్ళిపోయేవాళ్ళు. మనుషులు ఇంట్లో తిరుగుతుండగానే
సప్పిడి లేకుండా దొంగతనం చేసి వెళ్ళిపోయేవాళ్ళు. అంతటి నేర చరిత్ర కలిగిన స్టోట్పురం దొంగ దేవుడు మార్చలేదా? నువ్వు వాళ్ళకంటే మించిన దొంగడు అయింది. సామెత ఉందిలే, ఇంట్లో దొంగని ఈశ్వరుడు పట్టుకోలేడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నువ్వు ఇంట్లో దొంగ, నువ్వు నిన్నెవడు పట్టగలడు? జాగ్రత్త. మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడని నీకు అర్థమైతే నేను పరిశుద్ధంగా బ్రతకాలన్న ఆలోచనలో కలగాలి. నేను యేసు ప్రభువు నమ్మకం మునుపు నాకు మంచి ఆలోచన ఉండేది. శ్రీను ఈసే గుడ్ బాయ్ అనిపించుకోవాలనుకునేవాడిని. ఏంటి, శ్రీను ఈసే మంచి బాలుడు అని. కానీ ఆడ అంతా కూడా తిక్కల పనులే, అన్నీ తిక్క పనులే, పిచ్చి పిచ్చి పనులే. అవల్ల కాలే. పాపానికి దరిదాపు. మా నాన్నగారి దగ్గర కొంతమంది ఉంటారు కదా, ఎప్పుడన్నా ఏదైనా పని నిమిత్తం వెళ్ళేటప్పుడు ఎవరైనా పంపిస్తారు. మోహన్ అని ఒక బ్రదర్ నాతో వచ్చేవాడు. భలే సలహాలు ఇచ్చేవాడు, పనికి మన సలహాలు. సినిమా యూత్ సినిమాలకి వెళ్ళాలి, ఏంటి సారా తాగపోతే కళ్ళు తాగాలి. ఏంటి, ఏం తాగాలట? కళ్ళు తాగాల. తాగితే ఏమవుతుందట? తెక్కొస్తే పోసినోడు తంతం. కళ్ళు తాగితే కూడా తెక్క ఎక్కుద్ది. కళ్ళు తాగి తెక్క పని చేసే వాళ్ళు కూడా ఉన్నారు. తెగ్గ కళ్ళు సలవా అని తాగితే దానికి అలవాటు పడితే. మా కాడ చిన్నప్పుడు పాలేరు ఉండేవాళ్ళు. మధ్యాహ్నం కళ్ళు కొండలు వేసుకొని కళ్ళు తీసుకొచ్చేవాళ్ళు. నాకు తెలియదు, ఒకరోజు చెంబులో ఉంటే తాగేశాను నేను. భలే తీగుంది అనిపించింది నాకు. ఇక రెండోసారి కూడా ఆ చెంబు కోసం ఎదుగుతాను నేను. ఈ విషయం మా నాన్న తెలిసి, వామో వీడు కళ్ళుకి అలవాటు పడతాడేమో అని అసలు మధ్యాహ్నం వస్తే చాలు నన్ను బండి ఎక్కించుకొని ఊరు మొత్తం తిప్పుకొచ్చేవాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మా నాన్న పెద్ద మొక్క తిండు, నేను తింటానేమని ఇంట్లోకి రానివ్వలే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అలవాటు లేదు. తినగాడి నుంచి ముంపు మందం. ఏమండి, లారీ వస్తే మనం కదులుతాం, బరి కదులుద్దా? అసలు రోడ్డు కింగ్ లారీ అయితే లారీకే కింగ్ బర్రె. ఆడి అంత కొట్టు, మనం ఎట్టనే పోతాం. మనం కూడా అంతే, మైండ్ తక్కువ ఆలోచనలు చేస్తాం, మూర్ఖంగా ఉంటాం, మందపు ఆలోచనలు చేస్తాం, వీపు విమానం మోత మోగేదాకా. అసలు ఆ లారీ రోడ్డు కింగ్ అయితే లారీ కింగ్ బర్రె. ఇక దాన్ని వేసేవాడు ఎట్లా ఉండాలి చూడండి. మరి దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మొత్తానికి దేవుని కొరం బట్టి సరే. నేను మాత్రం మంచిగా ఉండాలనుకుంటే, వీడు మాత్రం ఒకరోజు నేను ఒక చోటకి వెళితే, ఈ ఆడవాళ్ళు కూడా కళ్ళు తాగుతారులే. మా ఏరియాలో ఆడవాళ్ళు కూడా తాగుతారు. చక్కగా కూర్చొని నంజు వండుకొని చక్కగా నంజుకుంటూ తాగుతారు, షేర్ చేస్తారు. అది అంటే అది దానివల్ల సలవ అంటే మంచి కళ్ళే కనుక ఇబ్బంది లేదు. ఒరిజినల్ కళ్ళు కనుక ఈ నష ఇచ్చే కళ్ళు కాకుండా మంచి కళ్ళు, అది ఆడవాళ్ళు కూడా తాగుతారు. ఒకరోజు మేము ఎలాగని పోసారు. వీడు ఎలాగానే 2-3 చెంబులు లాగేశాడు. నాకు పోతే నేను తాగనన్నా. తాగు, ఆడవాళ్ళు ఫీల్ అవుతారు. అబ్బా ఎవరు ఫీల్ అవుతారట? ఆడవాళ్ళు ఫీల్. అసలు ఆ తాకపోతే అసలు అరే సీనా, అసలు కళ్ళు తాకపోతే అసలు వాళ్ళు ఏమనుకుంటారు తెలుసు అన్నాడు వీడు. వాళ్ళు ఏమనుకుంటే నాకేందయ్యా, మా నాన్న తిడతాడన్నా. నాన్నకు తెలియదులేని చెప్పలే, తాగా అన్నాడు వీడు. దేవుని గురం బట్టి ఆ మాటలు నేను ప్రలోభించబడలే. కొమ్మ రచ్చగొట్టే మాటలు చెబుతారు, పనికి మన మాటలు చెబుతారు. వాళ్ళ మాటలు నీ రోసన పోయేవనుకో, పోయేదెవరు మనమే. అది మర్చిపోవద్దు. దేవుని గురం బట్టి పాపంలో జారే లోపు నా యేసయ్య నన్ను పట్టుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని కొరకు దేవుని సన్నిధిలో నల్లగొట్టమని మొదలుపెట్టాను. పరిశుద్ధంగా నిలవడానికి ఇష్టపడ్డా. మా నాన్నేమో ఒక రాజకీయవేత్త కనుకనే ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు మంచి వాళ్ళు కాదరా, ఇదిరా అదిరా టాటని ఎన్నో చరిత్రలు చెప్పుకొచ్చాడు. కానీ నేను ఒక చెప్పిన డైలాగ్ ఒకటి, నానా ప్రార్థనకి వెళ్ళకపోతే పాడైపోతానన్నాను నేను. ఒరే ప్రార్థనకి వెళ్తే పాడవుతారని మా నాన్నకి నేను చెప్పిన రివర్స్ ఏం చేసా, ప్రార్థనకి వెళ్ళకపోతే పాడవుతారు. మా నాన్న మైడిపోయింది, ఈడేవుడు రసా ఎట్ట అన్నాడని. సర్లే వెళ్ళు అని వదిలేసిండు. గంట సేపు నెత్తినోరు నొత్తుకొని చెప్పిండు.
కానీ నేను చెప్పింది ఏంటంటే ప్రార్థనకి వెళ్ళపు నేను పాడైపోతా. ఈరోజు ప్రార్థనకు వచ్చి కూడా పాడైపోతున్నారు యవన పిల్లలు. పనికి మన ఆలోచనలు మానట్లే. ఎందుకంటే పెద్దోళ్ళు కూడా ఆలోచన మానట్లే. పనికి మన ఆలోచనలు నీ నెత్తులు ఉన్నాయి, నీ పిల్లలు కూడా గూడు కట్టి ఉన్నాయి. నువ్వు మారితే వాళ్ళు మార్పు లేదు తెస్తావు. నీలో మార్పు లేకుండా వాళ్ళు ఎట్ట వస్తాయి మార్పులు? కష్టం కదా. పెద్దలు అంటారు కదా, బర్రే చేను మేస్తుంటే చెప్పండి చెప్పండి వచ్చుగా డైలాగులు చెప్పండి. బర్రే చేల మేస్తుంటే దూడ నువ్వేమనుకుంటా ఆడే ఉందనుకుంటావు. నువ్వు ఆల్రెడీ గట్టి మేస్తుంటుంది అది. నువ్వనుకుంటావు నేనే చేస్తున్నాను. ఆటోమేటిక్గా నీ పిల్లలు కూడా అదే పాపం చేత ప్రేరేపించబడతారు. మర్చిపోకు. అందుకనే వ్యభిచారం చాలా దూరంగా ఉండాలి. వ్యభిచారం పనికిమాల పనులకి తావిచ్చి నువ్వు అనుకుంటావు నువ్వే చేస్తున్నావు అని నీకు తెలియదు. ఆల్రెడీ మీ వాడు కూడా మొదలు పెట్టేశాడు. ఆల్రెడీ నేను చెప్పడానికి ఇష్టపడలే, నువ్వే పూరించుకో. భక్తి నేర్చుకో, భక్తి నేర్పు, దేవుని చేతిలో తీసుకురా. యోసేపులాగా ఎక్కడున్నా కూడా నీతిగా బ్రతుకుతారు. హల్లెలూయా. నేను కలవపూడి ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు మా నాన్నగారు, నేను కాలేజీలో లేనని 4-5 వెనకలేసుకొని వచ్చారు. వాళ్ళట్టు వచ్చారయ్యా అంటే గడ్డాలు మీసాలు వేసుకొని లింగిల మీద వచ్చేసారు కర్రలు పట్టుకొని. కొంతమంది భయం పుట్టింది, వామో ఆయన ఏమని చేస్తారేమో అని. ఒకడు నా కోసం తప్పుడు ప్రచారం మా నాన్నతో చెబితే మా నాన్న నిర్వై, నా కొడుకు అలాంటి వాడు నాకు తెలుసు, నువ్వు పిచ్చి కోతలకు ఇక దెబ్బగా ఆ దరిదాపుల్లో లేడు, ఆ దరిదాపుల్లో లేడు. ఎందుకంటే మా నాన్న నేను ప్రార్థనకి వెళ్ళాడు కానీ నన్ను పరిశీలించాడు, పరీక్షించాడు. ఇప్పుడు మా నాన్న చెప్పే సాక్ష్యం అంటే వాడి జీవితమే బాగుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏ పీకులు లేదు. నేను మరలా చెబుతున్నా, ప్రశాంతమైన జీవితం క్రైస్తవ్యం. నీకు అది అర్థం కావట్లే. ఏడకొచ్చి కూడా పనికిమాల ఆలోచన మానక, పనికిమాల పనులు మానక జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. బాగు చేసి ఆయన దగ్గరకు వచ్చి బాగుపడట్లేదు. నాకు అర్థం కాదు. నేను ఒక సామెత రాశా, ఒక కొటేషన్ రాశా, బాగుపడని స్థలాలకు వెళ్ళి బాగుపడాలని నడుములు ఎరగొట్టుకుంటున్నారు. బాగుపడని స్థలాలకు వెళ్ళి బాగుపడాలని, అక్కడ బాగుపడే ఛాన్సులు లేవు, అక్కడ బాగుపడదామని తిప్పలు పడి నడుములు ఎరగొట్టుకుంటున్నారు. బాగుపడే స్థలానికి వచ్చి కూడా బాగుపడకుండా బోర్లా పడి ఎడుతున్న వాళ్ళు ఆడే ఉంటున్నారు. ఎంత దారుణం అండి. ఇది నిన్ను బాగు చేసే స్థలం. ఇది కర్మాగారం. దేవుని పిల్లల్ని తయారు చేసే ఒక కంపెనీ, ఫ్యాక్టరీ. ఇది దేవుని పిల్లల్ని ఉత్పత్తి చేసే కేంద్రం. ఇది దేవుడికి స్తోత్రం కలుగునగాక. మందిరం అంటే దేవుని పిల్లల్ని ఉత్పత్తి చేసే కర్మాగారం. ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. నీకు అర్థమైతే ప్రార్థించకుండా ఉంటావా? ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? చిన్న వాటిని చెప్పడం నామర్దా, లేకపోతే ఆయన ఫీల్ అవుతాడు అనుకున్నావా? చాలామంది అండి, అమ్మో మీకు చెప్పమంటారా, భక్తులుగా పిలవబడుతున్న దైవజనులు చాలామంది చిన్న విషయాలు కూడా దేవుని చెప్పుకున్నారు. తప్పేముంది? మన పిల్లలు మనం చెప్పరా? మనం దేవుని పిల్లలం కాదా? నీకు మీసాలు రాగానే, మూతి మీద మీసాలు రాగానే, 4 ఏళ్ళు మీద పడగానే చూస్తున్నావు దేవుడి కాడ. మనం దేవుని పిల్లలవే. నువ్వు 80 సంవత్సరాలు ముసలోడివేనా? దేవుని పిల్లోడివే. చెప్పడం తప్పేముంది? ప్రతీది మనం ఆయనకి చెప్పాలి, ప్రతీది ఆయనకి మనం చేయాలి. మీరు బైబిల్లో చూడండి, ప్రతి ఒక్కరూ వాళ్ళకున్న సమస్య మొత్తం విఫలంగా దేవుడు చెప్పి, ప్రభా నాకు పరిష్కారం కావాలని అడిగారు. మనం పెద్ద మర్మంగా మాట్లాడుతాం. నీకు తెలుసు కదయ్యా, నీకు తెలియంది ఏముంది, నీకు అంతా తెలుసు కదా, ఏం చేస్తావో ఏమో ఏసయ్య. అబ్బా ఏం పాపం చేసి భక్తురాలా? ప్రార్థన ఆలకించే దేవుడు. ఆయన పేరేం చెప్పండి? ప్రార్థన ఆలకించే దేవుడు. ప్రార్థన చేయ దేవుడు ఉంటాడు. ప్రతి దేవునితో చెప్పు. ప్రతిదీ దేవునితో చెప్పడం ఆశీర్వాదం. మన దేశ స్వాతంత్రం రాకమునుపు దేవుని పిల్లలు క్రైస్తవులు ప్రార్థించారు స్వాతంత్రం రావాలని.
బైబిల్ చదివిన గాంధీ గారికి అర్థమైంది, అహింసావాదంతోనే, హింసతో కాదు, కత్తి పడితేనో తుపాకీ పడితేనో పరిష్కారం కాదు, అహింసవాదమే, సమాధానపూర్వమైన ఆలోచనే. ఎందుకో తెలుసా, బైబిల్ మాట, సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూమిని స్వతంత్రించుకుంటారు అన్న మాట గాంధీ గారికి అర్థమైంది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఏంటి సాత్వికులు ధన్యులు, వాళ్ళు ఏం చేస్తారు? ఏడుందా మాట? ఏడవ చోట ఉంటుందిలే అయ్యా, నీకు వందనాలు, ఎందుకు మమ్మల్ని ఎక్కుతావు, వదిలిపెడితే కొంపకపోతాంగా, ఇక లేచిన కాడిని చదివే ఆలోచన తప్ప ఇంకోటి లేదా ఏంది? అసలు విను దేవుని వాక్యం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వాతంత్రించుకుంటారు. బైబిల్లో చాలా స్పష్టంగా సాత్వికులు ధన్యులు, ఈ మాట నచ్చింది. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వాతంత్రించుకుంటారు. ఆ మాట గాంధీ నిలబెట్టింది. అహింసవాదులు ఉన్న గాంధీ గారికి మూలం దేవుని వాక్యం. దేవుని వాక్యం, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని నడిచాడు. హింసను చేపట్టాడు. హింస వల్ల ఉపయోగం లేదు, చచ్చిపోతున్నారు జనాలు, హత్యలు గందరగోళం అవుతున్నాయి, కానీ స్వతంత్రం రావట్లేదు. ఇది ఎలా సాధ్యం? బైబిల్ చదివాడు. సాత్వికులు ధన్యులు. గాంధీ గారికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, క్రిస్టియన్ ఫ్రెండ్. అతనికి మెసేజ్ పెట్టాడు, సాత్వికులు అంటే ఎవరు అని. సాత్వికులు అంటే ఇలా ఉంటారయ్యా అని ఆ వ్యక్తి రిప్లై ఇస్తే దాన్ని అవలంబించడం ప్రారంభించాడు. ఇప్పుడు గాంధీ గారు మాట ఒకటి అంటాం, ఒక చెప్పన కొడితే, ఇది గాంధీ గారి ప్రిన్సిపల్ కాదు, బైబిల్ ప్రిన్సిపల్. దేవుడికి స్తోత్రం కలుగునగాక. బైబిల్లో ఉందలేదా? ఒక చెంపను కొడితే రెండవ చెంప చూపించమని చెప్పాడు గాంధీ గారు అని చెబుతున్నాడంటే గాంధీ గారు ఏం చదివి ఉండాలా? స్పష్టంగా అదే మాట బైబిల్లో ఉందంటే గాంధీ తాత బైబిల్ చదివాడని అర్థం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అంతే, బైబిల్లో ఉంది. ఒక్క మాట స్వతంత్రానికి నాంది పలికితే, ఒక్క మాట నీ జీవితాన్ని కడుతుంది అని ఎందుకు నమ్మలేకపోతున్నావు? కొంత ప్రయాసపడ్డాడు, దాని అవలంబనలో తీసుకొచ్చాడు. దాన్ని అవలంబించిన మహాత్ముడు గాంధీ మహాత్ముడు దేశానికి స్వతంత్రాన్ని తీసుకురావడానికి కారకుడిగా మారాడు. అహింసవాదం ఎక్కడి నుంచి నేర్చుకున్నావు? గాంధీ గారు చెప్పే మాట ఒకటే, బైబిల్ బోధ. బైబిల్ నేర్పింది. బైబిల్ ఉన్న ఆ ఒక్క మాటే అంత స్వతంత్రాన్ని ఇస్తే, నేను అంటాను యోహాను సువార్త 8:32 ప్రకారంగా, సత్యం మిమ్మల్ని, చెప్పండి, సత్యం మనల్ని, సత్యం మనల్ని, ఏది సత్యం? 7 వచ్చినాయి. చదువుకున్నాడు అధికారి పిలాతు ఏమన్నాడు? సత్యమనగా ఏమి? చదువుకున్న మైండ్ తక్కువ, ఏమన్నాడు? మీ పుస్తకాల్లో చెప్పలేదా సత్యం అంటే? నిజం చెప్పారు కానీ సత్యం తెలియదు. సత్యం అనగా ఏమంటున్నాడు పిలాతు? సత్యం అనగా ఏమి? నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం అన్నాడు. సత్యదేవుడని యేసు ప్రభుని నువ్వు గుర్తించగలిగితే మనకు నిజమైన స్వాతంత్రం వస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఈరోజు దొంగతనాలాగాయా? 79 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి మానభంగాలాగినాయా? ఎన్ని చట్టాలు పుట్టుకొస్తున్నాయి? నిర్భయ చట్టం, అభయ చట్టం, ఎన్ని చట్టాలు పుట్టుకొస్తున్నాయండి. చట్టాలను చుట్టాలుగా మార్చేస్తున్నారు వీళ్ళు. చట్టం కానీ తుపాకీ గొట్టం కానీ మనుషుల మార్పు తేవడం లేదు, తేలకపోతుంది. ఈరోజు మనిషి దొంగతనం ఆపాడా? స్టువర్ట్ పోరాని మార్చింది దేవుని వాక్యం. దొంగల మూటని మార్చింది దేవుని వాక్యం. బర్బా వంటి ఒక బందిపోటు దొంగను రక్షణలో నడిపించింది ఆయన రక్తం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిజమైన స్వతంత్రం యేసులో ఉంది. మరలా కాడి కిందకి వెళ్ళొద్దు అని బైబిల్ చెబుతుంది. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు. ఈ స్వాతంత్రం అనుగ్రహించి, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి కిందకి వెళ్ళి చిక్కుకొనకూడదు. మీరు స్థిరంగా నిలబడండి.
మొదట ప్రభువు నేను దర్శించినప్పుడు ఏ మనసు కలిగి దేవుని దగ్గరికి వచ్చావో, ఏ పొరపాటు నీలో లేదుగా, 6 నెలల దాకా, 1 సంవత్సరం 2 సంవత్సరాల దాకా ఏ లోపం నీలో లేదుగా, దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతికావుగా, బూతులు మానుకున్నావు కదా, అబద్ధాలు మానుకున్నావు కదా, అక్రమ సంబంధాలు మానుకున్నావు కదా, మరలా ఎందుకు మొదలు పెట్టావు? మరలా అదే రోజులోకి ఎందుకు వెళ్ళావు? అదే పాపం ఎందుకు పొరలాడుతున్నావు? ఎందుకు బయటికి రాలేకపోతున్నావు? ఎందుకు విడుదల పొందలేకపోతున్నావు? పాపంలోనే సంతోషం ఉందనుకున్నావా? పాపంలోనే ఆనందం ఉందనుకున్నావా? ఇలా అయిపోయింది నా జీవితం, ఇంక ఇలా ఉండిపోతులే అనుకుంటున్నావా? నెమ్మది లేదు కదా, సమాధానం లేదు కదా, భయంతో బీదితో బిక్కిమంటూ బతుకుతున్నావు కదా నువ్వు. దేవుని ఆదరణ పొందలేకపోతున్నావు కదా నువ్వు. దేవుని ఆశీర్వాదం నోచుకోలేకపోతున్నావు కదా నువ్వు. కారణం ఏంటి? నీ పాపమే, నీ పాపమే. సంఖ్యాకాండ రాయమని తెలుసా? పాపం నిన్ను పట్టుకుంటుంది. ఏం చేస్తుంది? పాపం కొన్న స్వభావం ఏంటి? పట్టుకుంటుంది. పాపంలోనికి వెళ్ళావా, అది పట్టుకుంటుంది. పట్టుకుందా వదలదు, నేను జాడించుకొని ఈడ్చుకొని పోతున్నారు కానికి. కానీ నా యేసయ్య ప్రేమ, నా యేసయ్య సిలువ త్యాగం నిన్ను నన్ను ప్రేమించి పిలుస్తున్న మాట ఏం తెలుసా? నిన్ను విడిపించగలిగిన దేవుడు నేను అని. కొట్టగట్టిగా హల్లెలూయా. స్వాతంత్రం వచ్చిందని ఇదిగో బోలో భారత్ మాతకి జై అని కేకలేసావు. బొడ్లో ఏముంది? ఏముంది? క్వార్టర్ చేతి బలో భారత్ మాతకి జై. వివేకానంద దరిద్రుడా, తాగి ఎన్ని కొంపలు పాడు చేస్తున్నావు? తాగి నీ కుటుంబాన్ని కొంపడి చేస్తున్నావు నువ్వు. నీ ఇంట్లో స్వాతంత్రం ఉందా? ఇంటికి వెళ్తే పెద్ద పుల్లు వెళ్ళట్టే ఆమ్లెట్ ఎట్టు, అయ్యా 10 రూపాయలు కూడా ఒళ్ళు విమాన మాత మోగుద్ది. ఇక్కడ మొగుడు ఏడుంది స్వాతంత్ర కొంపలో? ఆ సీసా పాడే, ఆ సిగరెట్ పాడే, అక్రమ సంబంధం మాను, ఆ పరిగిమాల పనులు మాను. అప్పుడు కదా నా దేశంలో స్వతంత్రతను చూడగలుగుతాం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. స్వార్థాలు, అహంకారాలు, అహంభావాలు నా దేశ ఖ్యాతిని దెబ్బతీస్తుంది. నిజమైన స్వాతంత్రం, అసలైన స్వాతంత్రం నీకు ఎక్కడ కలుగుతాయి అంటే అది క్రీస్తులోనే. హల్లెలూయా. స్వాతంత్రం ఎలా వస్తుంది? సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? చెప్పండి చెప్పండి. కనుక నేను ఉన్నతున్నడికి చెప్పాలి. ఉన్నతున్నడికి చెప్తేనే మనకేమవుతుంది? ఒక గ్లాసు నీళ్ళతో మొహం కడిగేస్తావా? ఒక గ్లాసు నీళ్ళతో స్నానం చేస్తావా? చేసేస్తావు నువ్వు సామాన్యురాలు కాదు, గిన్నీస్ బుక్ రికార్డ్ హోల్డర్ నువ్వు. వాక్యం మాత్రం ఎక్కువసేపు లేవు. సోది ముచ్చట్లు అయితే గంటలు గంటలు రక్తాలు గారిన కూడా బతకు. ఇక అట్ట ఆడే ఉంటాం. ఏమాయ్ అప్పుడు భర్త గుర్తుండడు, పిల్లలు గుర్తుండరు, వంట గుర్తుండదు, బర్రె గుర్తుండదు. చర్చికి వస్తే మాత్రం బలే గుర్తొస్తాయి. ఏంది నీ లైఫ్ స్టైలు? నిజమే కదా? నిజమేలే. అందుకని రోసం వస్తుందంటే నిజమై ఉండాలి. అది దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఉన్నతడు చెప్తే ఊరికి దూరమని పెద్దలు ఓరకనం లేదమ్మా, అంతేనా? అయ్యా ఇప్పుడు చర్చికి వస్తే ఏం గుర్తుకొస్తున్నాయా? మరి ముచ్చట్ల కడ ఎందుకు గుర్తుకు రావట్లే? భర్తకు అన్నం పెట్టాలని తెలీదా? నీళ్ళు తోడాలని తెలీదా? టయానికి ఇంట్లో ఉండాలని తెలీదా? అక్కడ మాత్రం తెలియదు, ఇక్కడికి వస్తే భలే తెలివి. నీ సాగు తెలుతాడు చల్లంగా ఉండ. అందుకనే కదా భక్తిలో బలహీనంగా ఏడుతున్నావు. ఒక తండ్రిగా చెప్తున్నాలే, ఆ హక్కు లేదంటారా చెప్పడానికి? నువ్వెవడా చెప్పడానికి? మా ఆయన కూడా చెప్పలే. సర్లే అమ్మ, వందనాలు, బయలుదేరు. నీకు చేసేది ఏముంది? హల్లెలూయా. మాట్లాడే పని లేదే. ముచ్చట్లో మాత్రం గంటల టైం పడ. సిగ్గు రావాలండి. ఎందుకు చెప్తాను? మిమ్మల్ని సిగ్గుపరచట్లే, మీకు సిగ్గు కలగాలని మాట్లాడుతుంది. నిజమే కదా, వాస్తవమే కదా, నాకు గ్రహింపు నీకు వస్తుందని చెప్తున్నా. నీకు తెలియని విషయాలు ఇవి. నువ్వు చేయనువా? లేచిన కాడు చేసేది ఇదేగా.
నీకు తెలియదు కాదు, చేయాలి కాదు, తెలిసిందే చేసేదే. నీకు గమనం వస్తుంది చెప్తుంది, నీకు సిగ్గుపరచట్లే, నీకు సిగ్గు కలగాలని చెప్తున్నా. నిజమైన స్వాతంత్రంలోకి రా. నువ్వు ఇంకా బంధకాలలో ఉన్నావు, ఇంకా పాపంలో మగ్గిపోతున్నావు, పాపానికి దాసుడిగా నువ్వు పోతున్నావు. పాపను నీడ్చుకొని పోతుంది, పాపం నిన్ను ప్రేరేపిస్తుంది, పాపం నిన్ను ఉద్రేకపరుస్తుంది. నేను అంటాను, పాపపు బంధకాల నుంచి ఎప్పుడైతే మనిషి విడుదల పొందుతాడో నిజ స్వాతంత్రాన్ని చూడగలుగుతాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మధ్య కాలంలో నేను ఈ వారంలోనే చిలకలూరుపేటలోనో మన నర్సరపేటలో టౌన్లో ఈ గంజాయి బ్యాచ్ని పట్టారు. ఒకటి గంజాయి తాగి గణపారంలో ఏర విహారం చేస్తుంటే 2 పీకితే ఆ మూట లీకేజ్ మొత్తం బయటపెట్టింది. గంజాయి, డ్రగ్స్. స్వాతంత్రం ఏది? ఎలక్షన్స్ వస్తే సైలెంట్గా ఏంటి బుడగలు, సారా ప్యాకెట్లు. ఏది నువ్వు చేసేది? స్వతంత్రాన్ని నీ కాళ్ళ కింద పెట్టి తొక్కుతా. 79 సంవత్సరాలు గడుస్తున్నప్పుడు స్వాతంత్రం లేదు. ఒకవేళ మహాత్ముడిని గాంధీ గారిని పిలిచి ఇప్పుడు నేటి కాలం బట్టి ఇంటర్వ్యూ చేస్తే గాంధీ గారు ఆయన కర్రతో అందరిని కొడతాడు. ఒక్కవాడిని ఉతికారేస్తాడు, ముందర రాజకీయ నాయకుని కొడతాడు, తర్వాత మిగతా వాళ్ళందరూ బాగుతాడు. ఎందుకంటే చేస్తుంది పెంట. వాళ్ళు ప్రాణాలు పెట్టారు, వాళ్ళ కుటుంబాలని వదులుకొని యుద్ధాలకి ఆహుతై ప్రాణాలు అర్పించారు. స్వాతంత్రం విలువ లేదు. యేసు ప్రభు నీ కొరకు చనిపోయాడు. యేసు ప్రభు నీకు స్వాతంత్రం ఇవ్వాలని ఆయన కూడా ప్రాణం పెట్టాడు. పాపం నుండి నీకు స్వాతంత్రం రావాలని, ఏ మద్యానికి బానిసయ్యావో దాని నుంచి విడుదల పొందించాలని. బాల తీసుకుంటుంటివి, తాగుతుంటివి, బల్ల తీసుకుంటుంటే అక్రమ సంబంధాలు వ్యభిచారాలు చేస్తుంటివి. మిమ్మల్ని కాదులే, మీరు మంచోళ్ళే, మీ మంచితనం మీకే తెలియాలిగా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏందో మా అమ్మ చేస్తుండేది, అబ్బా నాకేం పని లేదు అయ్యింది. వాస్తవం. నీ స్వాతంత్రం ఏది? ప్రభు నవ్వుకున్నప్పుడు ఎంత ఆనందంగా ఉన్నావు నువ్వు. ఇప్పుడు ఉందా ఆనందం? మొహం అంతా కూడా మాడిపోయినట్టు పెట్టే మొహం. స్వాతంత్రం ఏది? నిజమైన ఆనందం ఏది? నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకున్నావు. ఆయన స్వాతంత్రం ఇవ్వడానికి రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, బలాలు ఇచ్చాడు, నడమన్నాడు. 79 సంవత్సరాలు గడుస్తున్న స్వతంత్రపు అనుభవాలు దేశంలో ఎలాగైతే లేవో, ఇన్ని సంవత్సరాలు భక్తి చేస్తున్నా నీలో నిజమైన స్వాతంత్ర అనుభవాలు లేవు. ఇంకా నువ్వు బానిసగానే ఉన్నావు, ఇంకా నువ్వు ఎడబడతానే ఉన్నావు, ఇంకా నువ్వు పట్టబడతానే ఉన్నావు, ఇంకా నువ్వు కొట్టబడతానే ఉన్నావు, ఇంకా నువ్వు గాయపడతానే ఉన్నావు. ఏది స్వాతంత్రం? క్రైస్తవ్యమా? ఏది నీ స్వాతంత్ర్యం? దేవుడిచ్చిన అనుగ్రహించిన ఈ స్వాతంత్ర్యం. The Lord has given the great deliverance. దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఒకప్పుడు బానిసవి, ఒకప్పుడు బంధకాల్లో మగ్గిపోయావు. నీ సంపాదన నీ చేతికి రాని పరిస్థితి, నీ జీవితం విలువ నీకు తెలియని పరిధులు. నలుగురితో ఉన్నాం, బతుకుతున్నాం, తిరుగుతున్నాం, అంతే చాలు. కానీ ఈరోజు నీ జీవితం ఒక విలువ నీకు తెలిసింది. మరలా అదే కాడి కిందకి వెళ్ళి నష్టాన్ని తెచ్చుకోకో, నష్టం తెచ్చుకోకో. దేవుడు ఎప్పుడు మనకు కీడు తలపెట్టడు. మనం తీసుకొని నిర్ణయాలే మన కీడులో నడిపిస్తాయి. ఆయన నష్టం తలపెడితే నువ్వు నేను బతకడానికి అవకాశాలు లేవు, ఛాన్సులు లేవు. కానీ మనం తీసుకొని నిర్ణయాలే మనల్ని నరకాన్ని నడిపిస్తున్నాయి. ఆకాను ఆశపడి షీనారు వస్త్రం కొంచెమే అంతగా కొంచెమే కొద్దిగా దాచిపెట్టాడు. కానీ కుటుంబం అంతటి మరణం వెళ్ళింది. మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే మన జీవితాన్ని పాడు చేస్తాయి, మన భక్తిని పాడు చేస్తాయి, మన వ్యక్తిత్వాన్ని పాడు చేస్తాయి, ఆత్మ సంబంధమైన పరిపక్వత లేకుండా చేస్తాయి. నష్టపోయేది ఎవరో తెలుసా? దేవుడు కాదు, నువ్వే.
నష్టం దేవుడు జరగదు, నువ్వే. నిన్ను కన్న తండ్రి కనుక, నిన్ను కాపాడుతున్నవాడు కనుక నీ కోసం ఏడుస్తున్నాడంతే. నీ పిల్లలు సక్కర లేకపోతే నువ్వు బాధపడవా? తాగుతా, ఇంకా తాగుతా, కూతురు చేతికి వచ్చింది, ఒక 5 చేతులు పెట్టాలి, పిల్లల చేతికి వచ్చారు, అయినప్పుడు కూడా తాగుతా లోకంలో ఇచ్చలుడి తిరుగుతుంటే నీ మనసులో బాధ ఉండదా? మరి దేవుడు కూడా బాధపడ్డా? దేవుడు కూడా బాధపడతలేదు అనుకుంటున్నావా? నా కర్మ ఎలా తగలడింది, ఎప్పుడు మారుతానేమో, నా దరిద్రం అన్నట్టుగా బతికేస్తున్నావా? మారాలన్న ఆలోచనతో బతకాలని, నిలవాలన్న ఆలోచన కలగట్లేదా? నష్టపోతాం. నిజమైన స్వాతంత్రం క్రీస్తు మనకి ఇచ్చాడు. ఆ బంధకాల్లోనికి, ఆ కాడి కిందకి వెళ్ళిపోవద్దు దయచేసి. ఒక తండ్రికి బ్రతిమలాడి చెబుతున్నాను, నేను వచ్చిన కొత్తలో సువార్త ఉన్నప్పుడు నువ్వు ఎలా పాపను వదులుకోగలిగావు? ఎలా పరుగున దేవుని దగ్గర రాగలిగావు? ఎలా సంతోషంగా దేవుడు స్తుతించగలిగావు? మరి ఈరోజు ఉందా మా అనుభవం? ఈరోజు అనుభవం నీకు ఉందా? పోగొట్టుకున్నావు కదా, దాన్ని పొందుకోవడం వల్ల కావట్లేదు కదా. దేవుడు అవకాశం ఇస్తాడు నీకు, దాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే నీ జీవితంలో ఆనందం చూస్తావు. దయచేసి మన తరాలకి శాపాన్ని తెచ్చి వారికి మనం ఉండకూడదు. మీరు అలా ఉండకూడదనే ఈ సేవను దేవుడు ఇక్కడ నిలబెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ సేవను తృణప్రాయంలో తుంచేయాలని సాతాను గడిని ప్రయోగాలు చేసినా దీన్ని నిలబెట్టుకుంటూ మిమ్మల్ని నిలబెడతా. ఎందుకు తెత్తడు తెలుసా? ఈ పరిచర్య మీకు ఆశీర్వాదకరంగా ఉండమే కాదు, మీరు మీ తరానికి ఆశీర్వాదకరంగా మారాలి. హల్లెలూయా. మీరు దీవెనకరంగా మారాలి. పెద్ద బోడి చార్లెస్ ఫిన్నీ వస్తేనే జరిగింది సేవ, ముందు జరగలేదా? సంఘాలు లేవా? సేవకులు లేరా? గోవిందపూర్లో సేవ లేదా? ఉంది. నిన్ను వెలిగించడం కొరకు దేవుడు ఇష్టపడ్డాడు, నిన్ను బ్రతికించడం దేవుడు ఇష్టపడ్డాడు. మీరందరూ సాక్ష్యం చెప్పగలరు. ఒకప్పుడు ప్రార్థన ఎరగని అనుభవాలమాయి, కానీ ఈరోజు ప్రార్థన అంటే తెలిసిన అనుభవాలమాయి. సంతోషమే. ఒకప్పుడు పాపంలో దొర్లాంటి బ్రతుకులు మాయి, ఈరోజు పరిశుద్ధంగా బ్రతుకుతున్న బ్రతుకులు మావి అని చెప్పగలవా నువ్వు? అనుభవం ఎక్కడుంది నీకు? దాన్ని పాడు చేసుకుంటూ వస్తున్నావు, ఇంకెప్పుడు తెలుసుకుంటావు? నాకు భలే ఆశ్చర్యం అండి. తండ్రి తాగుపోతాడు, కుటుంబ బాధ్యతను విశ్రమించి తిరిగాడు, మరి వీడు కూడా ఎలా తాగుతున్నా నాకు అర్థం కావట్లేదు. మన పిల్లలు చూస్తే నాకు భలే ఆశ్చర్యం అండి. అసలు తండ్రి అట్ట ఉండే కదా కుటుంబాన్ని పాడు చేసుకున్నాడు, తాత అట్టుండే కదా కుటుంబాన్ని పాడు చేసుకున్నాడు, నేను ఎందుకు అట్ట ఉండాలి అన్న గమనం ఎందుకు రావట్లేదు? సాతాను చేతిలో ఈజీగా వెళ్ళిపోతున్నావు. దేవుడు నెత్తి నోరు మొత్తుకొని ఏడ్చి బ్రతుకులాడి చెప్పినా కూడా నీకు రవ్వంత కూడా ఎక్కట్లేదు. పౌరుషానికి ఎవడో చెప్తే మాత్రం పెద్ద పోటుగాళ్ళ ఒంటిగాళ్ళ మీద ఎక్కుతున్నావు. ఉపయోగం ఏముంది? నష్టపోవద్దు. దేవుని వైపు తేరి చూస్తే నువ్వు దీవించబడతావని మరొకసారి చెప్తున్నాను. పాపం వల్ల కలిగే నష్టాల గురించి మనం వెనక మునిపే ఈ లోతైన పశ్చాత్తాప అనుభవంలోనికి మనం రావాలి అన్నది దేవుని ఉద్దేశం. పాపం వల్ల కలిగే నష్టాలు, దానివల్ల కలిగే తీరని లోట్లేంటో బైబిల్లో ఉన్నాయి. వాటిని గురించిన ప్రస్తావన ఎదురు తీసుకురాక మునుపు ఈరోజు మనం లోతైన పశ్చాత్తాపానికి రావడానికి ఇష్టపడగలిగితే మరొక వారానికి వచ్చేపడగల దేవుడు మన జీవితాల్ని వెలుగుతో నింపునుగాక. మోకరించిన ప్రార్థన చేద్దాం.